రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 26 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సోమవారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో 26 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అతిథులుగా తెనాలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర, రోటరీ నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, దూలిపాళ్ల రవీంద్రనాథ్, చేతన్ రాజ్, కొఠారి, కేసన కోటేశ్వరరావు లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ పట్టణంలో ఎవరైతే రోజువారీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారో అద్దె బళ్ళు తీసుకొని కొంతమంది 100 రూపాయలు, కొంతమంది 30 రూపాయలు, కొంతమంది 50 రూపాయలు, ఈ రకంగా వాళ్ళ డిమాండ్ని బట్టి వీళ్ళు అద్దె చెల్లించేలాగా జీవనం చేస్తున్న వారికి పర్మనెంట్గా లబ్ధిదారులు ఏ ఒక్క పైసా కూడా వాళ్ళ పెట్టుబడి లేకుండా దాదాపు ఒక్కొక్క బండి 10,500 రూపాయలు ఉచితంగా రెక్కల కష్టం మీద బతికే వారికి చేయూతగా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సహాయం చేసామనే తృప్తి కలిగేందుకు ఈనాడు ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వారు ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులకి, ప్రెసిడెంట్, సెక్రటరీలకి, కార్యవర్గానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మేము ఎవరైతే గతంలో పర్యటన చేసేటప్పుడు పట్టణంలో ఈ బళ్ళు లేని వాళ్ళకి, బళ్ళు కావాల్సిన వారికి దీనివల్ల వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుందని ఆర్థికంగా భావించిన వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము పార్టీ పరంగా ఇద్దామని అనుకున్న సందర్భంలో మరి మాకంటే ఒక అడుగు ముందుకు వేసి రోటరీ క్లబ్ వారు వచ్చి మేము సహాయం చేస్తాం అని చెప్పి వారు అంటాం. ఆ రకంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి సఫలవంతం చేసి వాళ్ళందరికీ ఆనందం కలుగజేసిన సందర్భంలో క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పార్టీ పరంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం వీరందరి సహకారంతో పాటుగా పి మంగత్తం అని చెప్పి ఒక జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు, వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులతోటి, అలాగే క్లబ్ నుండి ప్రతి బండికి 4,000 రూపాయలు పే చేయాల్సి ఉంది. ఈ 4,000 రూపాయలని ప్రతి బండికి కూడా అందించినటువంటి మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి లబ్ధిదారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ బండిని ప్రతిరోజు ఉపయోగించుకోండి. ఇది మీ ఆర్థిక పరిపుష్టి, అంటే ఆర్థికంగా మీరు బలపడి మీ కుటుంబానికి మీరు చేయూతగా ఉంటారనే ఉద్దేశంతో ఇచ్చినవి. దయచేసి ఇది ఎవరికి అమ్మొద్దండి. అలాగే ఈ బండి మీరు వ్యాపారం చేసుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి బోర్డుని 10 మందికి కనపడేటట్టుగా పెట్టుకోవాలని కూడా ఒకసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ బండికి ముందు ఎవరైతే ఈ బండికి సహాయం చేశారో ఆ క్లబ్ పేర్లు, వారి పేర్లు, ఇప్పుడు రాజా గారు ఈ బళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వారి పేరు ఇవన్నీ ఉన్నాయి. మీరు అమ్ముకునేటప్పుడు ప్రజలకు అది కనపడేటట్టుగా పెట్టుకోండి. అట్లా గనక మీరు పెట్టుకుంటే మేమే కాదు, ఓహో ఇట్లా కూడా సేవ చేయొచ్చా అని చెప్పేసి వేరే సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కానీ వేరే ప్రజలు ఎంతమంది ఉంటారు, మనం ఏదో ఒకటి సహాయం చేద్దాం పేదలకి, ఏదో రకంగా చేద్దాం అనుకుంటారు. మీరు కనుక అట్లా పెట్టుకుంటే అది చూసి మీ బోటి వాళ్ళకి ఇంకొకళ్ళ ద్వారా కూడా సేవ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అవి అట్లా పెట్టుకుంటూ ఆలోచించుకోండి.